స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మీరెప్పుడైనా ఇంట్లో కరెంటు వోల్టేజీలో ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో గమనించారా? వోల్టేజీ పెరిగినప్పుడు లైట్లన్నీ బాగా ప్రకాశవంతంగా వెలుగుతాయి. అదే వోల్టేజీ తక్కువగా ఉన్నప్పుడు లైట్లన్నీ గుడ్డి దీపాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. మన గుండెలోనూ అంతే. గుండె స్పందనకు కీలకమైన ఎలక్ట్రికల్ ఇంపల్సివ్ సిస్టంలో ఏదైనా తేడా వచ్చినప్పుడు సాధారణ వేగానికన్నా ఎక్కువ వేగంగానో లేదా మరీ నెమ్మదిగానో కొట్టుకుంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు అరిథ్మియాస్ గా పిలుస్తారు. గుండె శృతిలో తేడాలు రావడం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అరిథ్మియాస్ అంటే ఏంటి? మనిషికి గుండె 60 నుంచి 100 టైమ్స్ పర్ మినిట్ కొట్టుకుంటుంది అనమాట. స్లోగా కొట్టుకున్నా ఫాస్ట్గా కొట్టుకున్నా దాన్ని ఎరిథ్మియాస్ అంటారు. 60 కన్నా తక్కువ కొట్టుకుంటే బ్రేడీ ఎరిథ్మియా అంటారు. 100 కన్నా ఎక్కువ కొట్టుకుంటే టాకీ ఎరిథ్మియా అంటారు అనమాట. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఎరిథ్మియాస్ అంటారు. బ్రేడీ ఎరిథ్మియాస్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. ఒకటి, మనం తీసుకునే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్కి కొన్ని తీసుకునే మెడిసిన్స్ని హార్ట్ స్లో చేయొచ్చు. థైరాయిడ్ తక్కువైనా, థైరాయిడ్ హార్మోన్ తక్కువైనా హార్ట్ స్లో చేయొచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చినా హార్ట్ స్లోగా కొట్టుకోవచ్చు. ఆ కారణాలన్నీ తీసేస్తే కనుక ఇన్హెరెంట్గా ఎలక్ట్రికల్ వైరింగ్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. గుండె లయ తప్పడాన్ని ఎలా నిర్ధారిస్తారు? మామూలుగా మీ బ్లడ్ టెస్ట్లు, థైరాయిడ్ టెస్ట్లు ఇవన్నీ ఆర్డర్ చేస్తాం. మీ మెడిసిన్స్ చూస్తాము. దాని తర్వాత ఈకేజీ తీస్తాము. వీటి వల్ల ఏమి కారణాలు తెలియకపోతే కనుక అప్పుడు మేము ఒక మానిటర్ పెడితే కనుక మీ గుండెకి అది 24 గంటల నుంచి 72 గంటల వరకు ప్రతి ఒక్క బీట్ని మానిటర్ చేయగలదు, రికార్డ్ చేస్తుంది. దాన్ని మేము రివ్యూ చేయగలం అన్నమాట. దాన్ని బట్టి మీకు స్లో హార్ట్ రేట్ ప్రాబ్లం ఉందా, ఫాస్ట్ హార్ట్ రేట్ ప్రాబ్లం ఉందా చెప్పచ్చు. అలా కాకుండా మీ సిమ్టమ్స్ రోజు లేకుండా వారానికి ఒకసారో నెలకు ఒకసారో వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈవెంట్ మానిటర్ అనేది ఒకటి ఇస్తే కనుక అది ఎప్పుడైతే మీకు సిమ్టమ్స్ ఉన్నాయో అది మీరు నొక్కితే అది ఆ టైంలో మీ హార్ట్ ఏం చేస్తాననేది రికార్డ్ చేస్తుంది. దాన్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే కనుక మీకు సిమ్టమ్స్ 6 నెలలకు ఒకసారి వస్తున్నాయి, కానీ వచ్చినప్పుడల్లా మీకు బాగా ఇబ్బందికరంగా ఉందనుకోండి, ఈ 24 అవర్ మానిటర్ పనిచేయదు, 30 డే మానిటర్ పనిచేయదు. వాళ్ళకి మేము చిన్న ఇన్సెషన్ ఇచ్చి ఇక్కడ ఒక యూఎస్బి స్టిక్, మెమరీ స్టిక్ లాగా ఉంటుందన్నమాట. అది పెట్టేస్తాం. దాన్ని లూప్ రికార్డర్ అంటారు. అది 3 సంవత్సరాల వరకు అక్కడే ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా రికార్డ్ చేస్తే 10 నిమిషాలు వెనక్కి ముందుకి, లేకపోతే మనం ఎన్ని నిమిషాలు చెప్తే అన్ని నిమిషాలు ముందుకి వెనక్కి వెళ్ళి రికార్డ్ చేస్తుంది. అప్పుడు మీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీ గుండె ఏం చేస్తుంది, ఈ గుండె వల్లే సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. లయ తప్పిన గుండెకు చికిత్స ఎలా ఉంటుంది? ఎరిథ్మియాస్, స్లో ఎరిథ్మియాస్, బ్రేడీ ఎరిథ్మియాస్ అనుకోండి, మీ గుండె 60 బదులు 40 కొట్టుకుంటుంది. వేరే కారణాలు ఏమీ లేవు. ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ ప్రాబ్లము, మీకు సిమ్టమ్స్ కూడా ఉన్నాయి, మీరు ఎనర్జీ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు మేము పేస్ మేకర్ రికమెండ్ చేస్తాం. పేస్ మేకర్ అంటే కనుక మీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఈ కాలర్ బోన్ ఉన్న దాని కింద కొంచెం ఇన్సిషన్ లాగా చేస్తాము. ఇన్సిషన్ చేసి ఒక వైర్ లాగా మన వెయిన్ దాంట్లో నుంచి అది డైరెక్ట్గా కొట్టుకునే హార్ట్లోకి ఒక వైర్ లాగా పెడతాం. అప్పర్ చేంబర్ ఆఫ్ ది హార్ట్లో పెడతాము, లోవర్ చేంబర్ ఆఫ్ ది హార్ట్లో పెడతాము. అది ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసి దాన్ని పెడితే కనుక ఎప్పుడైతే మీ హార్ట్ స్లో అయిందనుకోండి, అప్పుడు ఈ పేస్ మేకర్ కిక్ ఇన్ అయ్యి మీ హార్ట్ 60 బీట్స్ మినిట్ వెళ్ళేట్టు చేస్తుంది. అప్పుడు మీకు ఎనర్జీ అవన్నీ ఉండేట్టు ఉంటుందన్నమాట. మోర్చిపోవటం అలాంటివి కూడా జరగవు. అలా కాకుండా ఫాస్ట్గా వెళ్ళే ఎరిథ్మియాస్ 2 రకాలు. ఒకటి అప్పర్ చేంబర్స్, ఏట్రియం అంటారు. అప్పర్ చేంబర్స్ అనేది 2 ఉంటాయి, ఏట్రియం అంటారు. లోవర్ చేంబర్స్ అనేవి వెంట్రికల్స్ 2 ఉంటాయి, రైట్ టు లెఫ్ట్. అప్పర్ చేంబర్స్ నుంచి వచ్చే ఎరిథ్మియాస్ని సూప్రా వెంట్రికులర్ ఎరిథ్మియాస్ అంటారు. అది 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వల్ల ఎస్పెషలీ లేడీస్లో ఎక్కువ రావచ్చు. వాళ్ళకి గుండె దడగా ఉంటుంది ఎక్కువ. అలాంటివి వచ్చినప్పుడు
వాటిని అబ్లేషన్ అనే దాంతో ట్రీట్ చేయొచ్చు. మెడికేషన్స్ పనిచేయకపోతే అప్పుడు అబ్లేషన్ అనే వాటితో ట్రీట్ చేయొచ్చు. అలా కాకుండా కొందరు పుట్టుకతోనే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ కనెక్షన్తో బాన్ అవుతారు. దాన్ని డబుల్జీ సిండ్రోమ్ అంటాం. అదేంటంటే కనుక మనం కొన్నిసార్లు పిల్లలు ఆడుకుంటూ మోర్చిపోవటము అలాంటివి జరిగితే కనుక ఇలాంటి టెస్టులు చేసి ఇదే కారణం అయితే కనుక అప్పుడు మేము చిన్న క్యాథటర్స్ వైర్ల లాగా కొట్టుకునే గుండెలోకి పంపించి ఆ ఎక్స్ట్రా బైపాస్ కనెక్షన్ని కట్ చేయొచ్చు అనమాట. ఓపెన్ హార్ట్ సర్జరీ ఇవన్నీ అవసరం లేకుండా. అలా కాకుండా ఎరిథ్మియాస్ లోవర్ చేంబర్స్ వెంట్రికల్స్ నుంచి వచ్చేవి వెంట్రికులర్ టాకికార్డియా అంటారు. అవి ఎక్కువ సార్లు ప్రమాదకరమైనవి. సూప్రా వెంట్రికులర్ ఎరిథ్మియాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డోంట్ కిల్ ద పీపుల్, దే ఆర్ మోర్ బాదర్సమ్ అనమాట. అదే వెంట్రికులర్ ఎరిథ్మియాస్ అనేది దే కెన్ కిల్ పీపుల్. అది కొంచెం ఇదిగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ మీకు హార్ట్ అటాక్ వచ్చి మీ గుండె వీక్ అయితే కనుక దాన్ని ట్రీట్ చేయడానికి వాడేది డీఫిబ్రిలేటర్. ఆల్మోస్ట్ పేస్ మేకర్ లానే ఉంటుంది. అది ఇక్కడ పెట్టేస్తే కనుక అదే ఎప్పుడైతే మీ హార్ట్ వేగంగా కొట్టుకుంటుందో ఎమ్మనే షాక్ ఇస్తుంది అనమాట. అప్పుడు మీరు సడన్ కార్డియాక్ డెత్ ని ప్రివెంట్ చేస్తుంది. గుండె లయ తప్పడం అనే సమస్యను నివారించుకోవచ్చా? రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్ ఉండటం కానీ, షుగర్ వ్యాధి డయాబెటీస్ ఉండటం కానీ, హై కొలెస్ట్రాల్ ఉండటం కానీ, లావుగా ఉండటం కానీ ఇవన్నీ ఉంటే గనక మీకేమవుతుందంటే గనక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్ట్ అటాక్ వస్తే గనక మీకు గుండె వీక్ అయ్యే, ఎస్పెషల్లీ మీరు టయానికి మీకు ట్రీట్మెంట్ అందకపోతే మీకు గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల మీకు ఈ వెంట్రికులర్ టాకియారిథమియాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయగలిగితే ఇది ప్రివెంట్ చేయొచ్చు. కానీ సూప్రా వెంట్రికులర్ ఎరిథమియాస్ ఎక్కువ మీరు అవి కొన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే ఏం చేయలేము. ఒక్క టైప్ ఆఫ్ సూప్రా వెంట్రికులర్ ఎరిథమియా ఏంటంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్, వయసుతో వచ్చిన కొద్దీ వస్తుంది. అది మట్టికి ఈ రక్తపోటు రాకుండా ఉప్పు తగ్గించడం, సరిగ్గా తినడం, వెయిట్ పెరగకుండా ఉండటం చేస్తే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. గుండె